పూలామెట్‌కు మీకు పునఃస్వాగతం. ఇప్పుడు మనం పుస్తకాల ప్రకారం ఎన్ని గంటలు పడుకోవటం కరెక్ట్ అంటే 8 గంటలండి. 8 గంటల్ని గూడా పుస్తకం ఎలా డివైడ్ చేసిందంటే 2 పార్ట్స్‌గా డివైడ్ చేసింది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్ అంటే రాత్రి పూట సగభాగం, మొదటి సగం. రెండవ సగం ఆ తర్వాత. ఈ మొదటి సగభాగంలో ఎన్ఆర్‌ఈఎం అనే ఒక స్టేజ్ ఆఫ్ స్లీప్ ఉంటదండి. అది చాలా ఎక్కువగా ఉంటది. తర్వాత భాగంలో వచ్చేసి ఆర్‌ఈఎం అనే స్లీప్ చాలా ఎక్కువగా ఉంటదనమాట. సో, ఇప్పుడు మనం ఈ ఎన్ఆర్‌ఈఎం స్లీప్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లో కూడా మళ్ళీ లైట్ స్లీప్ అంటారు, డీప్ స్లీప్ అంటారు. సో, అలా 2 భాగాలున్నాయి. ఎన్ఆర్‌ఈఎం స్లీప్ వల్ల మనకు కలిగే బెనిఫిట్స్ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ ఇంకా కంప్యూటర్ గురించి మాట్లాడుకోవాలండి. పెన్ డ్రైవ్ ఏం జేస్తదండి, అది కాస్త కొంచెం లిమిటెడ్ స్టోరేజ్ ఉంటది. మనం కాస్త కొన్ని ఫైల్స్ దాంట్లో పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఫైల్స్ పెట్టుకోవాలి అంటే మాత్రం, ఆ పెన్ డ్రైవ్‌లో ఉన్నది కాస్త కంప్యూటర్‌లోకి మనం ఎక్కించుకొని, తర్వాత పెన్ డ్రైవ్‌లో ఉన్నది కాస్త డిలీట్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ పెన్ డ్రైవ్‌ని కొత్త ఫైల్స్ కోసం అని జెప్పి వాడుకోవచ్చు కదా! అలాగే మన శరీరంలో కూడా మనం ఏదైనా ఒక విషయం తెలుసుకున్నప్పుడు, ఆ విషయం కాస్త స్టోర్ చేసుకునే ఒక పెన్ డ్రైవ్ ఉందండి బ్రెయిన్‌లో. దాని పేరు హిప్పోకాంపస్. ఈ హిప్పోకాంపస్ కాస్త తర్వాత ఏం చేస్తదంటే, నియోకార్టెక్స్ అనే ఒక బ్రెయిన్ పార్ట్‌లోకి ఇన్ఫర్మేషన్ అంతా అందిస్తది. అప్పుడు హిప్పోకాంపస్ కాస్త ఎంప్టీ అవుతదనమాట. అప్పుడు మనం కొత్త ఇన్ఫర్మేషన్‌ని కాస్త తీసుకోగలుగుతాం. సో, ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, దాన్ని నియోకార్టెక్స్‌కి అందించటం. ఇక్కడ నియోకార్టెక్స్ వచ్చేసి ఆ మెయిన్ కంప్యూటర్. పెన్ డ్రైవ్ వచ్చేసి హిప్పోకాంపస్. ఈ ప్రాసెస్ జరుగుతదనమాట. ఈ ప్రాసెస్ జరిగే ప్లేసే ఎన్ఆర్‌ఈఎం స్లీప్. అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద నైట్‌లో జరుగుతున్న స్లీప్ అనమాట. అందుకనే మన పెద్దవాళ్ళు కాస్త తొందరగా పడుకోవాలి అంటారు కదండీ! ఆ తొందరగా పడుకోమనే దానికి కారణం ఇదే. మొదటే సగభాగం ఏదైతే ఉందో రాత్రి, ఆ టైంలోనే ఎక్కువగా ఇలా మెమరీ కాస్త ట్రాన్స్‌ఫర్ అవ్వటం జరుగుతది. అంటే ఒకటి మెమరీ స్టోర్ అవ్వటం. రెండవది కొత్త మెమరీ తీసుకోగలిగిన కెపాసిటీ రావటం అనేది రాత్రి మనం చక్కగా పడుకుంటే నెక్స్ట్ డేకి వస్తదనమాట. ఇంకో విషయం ఏంటంటే మనకి కాస్త గుర్తుకు రాని విషయాలని గూడా గుర్తు చేసేలాగా ఈ ఎన్ఆర్‌ఈఎం స్లీప్ సహాయపడుతదండి. అంటే మనం నిద్ర సరిగ్గా పోతే అప్పుడు తర్వాత రోజు కాస్త మామూలుగా అయితే మనకి రోజు మొత్తంలో గుర్తుకు రాని విషయాలు గూడా నిద్రపోయిన తర్వాత రోజు గుర్తుకొస్తాయండి. కాబట్టి అలా ఉపయోగపడతది. అంతే కాదండి, ముఖ్యమైన వాటిని తీసుకోవటం, ముఖ్యం కాని వాటిని వదిలేయటం అనేది కూడా మెదడు చేసే పనండి. ఇది కూడా ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లోనే జరుగుతది. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ లెక్చర్ ఇచ్చేటప్పుడు కొన్ని పదాలని కాస్త ఇది ముఖ్యం, ఇది మీరు ఎగ్జామ్‌లో రాయాలి అని నేను స్టూడెంట్స్‌కి చెప్పినప్పుడు, వాళ్ళు కాస్త ఆ రోజు నైట్ ఒక పని జేయొచ్చండి. అదేంటంటే టార్గెటెడ్ మెమరీ రీయాక్టివేషన్ అంటారు. ఇందులో ఏమవుతుందంటే మనం కాస్త ఏదైతే మనం మెమరీలో స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో, వాటిని కాస్త మనం అదే పనిగా చదవటం. ఇది చేసి గనక పడుకుంటే బ్రెయిన్ కాస్త అర్థం జేసుకుంటదండి. నీకిది కావాలి. కాబట్టి ఇది తీసుకుందాం. సార్ లెక్చర్‌లో కూడా ఇది ఇంపార్టెంట్ అని జెప్పారు. అది తీసుకుందాం. లెక్చర్‌లో ఇది అవసరం లేదన్నారు. అది వదిలేద్దాం. ఇవన్నీ కూడా జరిగేది ఎన్ఆర్‌ఈఎం స్లీప్‌లో. కాబట్టి అవసరమైనది తీసుకోవటం, అనవసరమైనది వదిలేయటం. అంటే అనవసరమైనది మర్చిపోవటం చేసేది కూడా సరిగ్గా నిద్ర పడితేనే అవుతది. నేను చదవట్లేదు కదా! నాకెందుకులే ఈ స్లీప్ అని జెప్పి మీరనుకోవద్దు. ఎందుకంటే కేవలం పుస్తకం మెమరీయే కాదండి. మజిల్ మెమరీ అంటే నిజానికసలు మజిల్‌లో లేదు ఆ మెమరీ. బ్రెయిన్‌లోనే ఉంది. ఆ మెమరీ కూడా ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ స్లీప్ మీదే ఆధారపడి ఉంటది. అంటే ఇప్పుడు వాయిద్యం వాయించడం అవ్వచ్చు, లేదా స్పోర్ట్స్ ఆడటం అవ్వచ్చు ఏదైనా. అంతే కాదండి, మీరు కీ చైన్ ఎక్కడ పెట్టారు, ఇలాంటి డైలీ యాక్టివిటీస్ కూడా మీకు గుర్తుకు సరిగ్గా రావాలి అంటే, మీరు కాస్త సరియైన నిద్ర పోవాలి. ఇంకోటేంటంటే, నా స్టూడెంట్స్ కాస్త చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? ఎగ్జామ్స్ విషయం అవ్వచ్చు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ విషయం అవ్వచ్చు, ఏదైనా.
వాళ్ళకి కూడా నేను ఎప్పుడూ చెప్పే విషయమే. ఒకవేళ మీరు గనక ఎగ్జాస్ట్ అయిపోతే, చదివి మీరింక చదవలేరు అనుకున్నప్పుడు ఫోను జూడటము అలాంటివి రెస్ట్‌గా గాకుండా పడుకోవటం చేయమని చెప్తాను. ఈ డే టైమ్ న్యాప్స్ కూడా చాలా ఉపయోగమండి. 20 మినిట్స్ డే టైమ్ న్యాప్ ఉన్నా కూడా సఫిషియంట్‌గా మనకి మెమరీ కన్సాలిడేషన్ అంటే నేనిందాక చెప్పినట్టు హిప్పోకాంపస్‌లోంచి మెమరీ కాస్త నియోకార్టెక్స్‌లోకి లాంగ్ టర్మ్ మెమరీగా స్టోర్ అవ్వటానికి కూడా సహాయపడుతుంది. కాకపోతే నేను సహజంగా 20 మినిట్స్ అని చెప్పను. 1 అవర్ చెప్తాననమాట. అసలు మనిషి పడుకోవటం మొదలుపెట్టాక ఎన్ఆర్‌ఈఎం స్టేజ్‌తోనే స్టార్ట్ అవుతదండి. ముఖ్యంగా యవ్వనస్తుల్లో. కాబట్టి ఎన్ఆర్‌ఈఎం స్టేజ్ నుంచి తప్పించుకోవటం అయితే జరగదు. కొంతమందేమో నిద్ర చాలా బాగా పోవాలి అనే ఉద్దేశంతో ఒక రాంగ్ ప్రాక్టీస్ చేస్తారు. అదేంటంటే స్లీప్ బాగా అవ్వటం కోసం అని చెప్పి ఒక లో వాల్యూమ్ సౌండ్ ఒకటి బెడ్ దగ్గర పెట్టుకుంటారండి. ఈ లో వాల్యూమ్ సౌండ్ అనేది జనరల్లీ ఏంటంటే మనం ఎక్స్‌పెరిమెంట్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్‌పెరిమెంట్స్‌లో బ్రెయిన్ వేవ్స్‌కి కరెక్ట్ రిథమ్ టైమ్‌లో ఒక పర్టిక్యులర్ సౌండ్ ఒస్తూ అలా వస్తేనే అది కాస్త ఎఫెక్టివ్‌గా నిద్రపోవటానికి కుదురుతదండి. అలాంటిది మనం ఎక్స్‌పెరిమెంట్‌లో చేయగలం గానీ రియల్ లైఫ్‌లో చేయలేం. కాబట్టి మీరు గనక వాడుతున్నారైతే అలా వాడొద్దు. ఎందుకంటే స్లీప్ డిస్టర్బ్ అవుతది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఊయలలో గనక పడుకునే పిల్లలున్న తల్లిదండ్రులున్నారైతే వారికి చెప్తున్నాను. అప్పుడప్పుడు పిల్లల్ని కాస్త కొంచెం రాక్ చేయాలి. అంటే ఊపాలండి ఉయ్యాల. మరీ గట్టిగా కాదు, మెల్లగా అన్నమాట. ఇలా మెల్లగా ఊయల ఊపటం వల్ల ఏమవుతుందంటే, బిడ్డ కాస్త డీప్ స్లీప్‌లోకి ఎక్కువ వెళ్తాడు. అంటే డీప్ స్లీప్ అంటే మనం ఇందాకటి దాకా చెప్పుకున్నదంతా కూడా ఎన్ఆర్‌ఈఎం అని చెప్పాను గదండీ! ఆ ఎన్ఆర్‌ఈఎంలో కొన్ని స్టేజెస్‌ని మనం డీప్ స్లీప్ అంటాం. అంటే ఇప్పటిదాకా ఎన్ఆర్‌ఈఎం గురించి చెప్పానంటే మీకు దాని బెనిఫిట్ అర్థమయ్యే ఉంటది. కాబట్టి పిల్లలకు కూడా డీప్ స్లీప్‌లోకెళ్ళటానికి మీరు కాస్త అప్పుడప్పుడు ఊయల ఊపటం అనేది మంచిది. ఇవన్నీ తెలుసుకున్నాం గదా! ఈసారి నిద్ర గురించి ఇంకేమైనా మాట్లాడుకుందాం. అప్పటి వరకు సెలవా మరి. షేర్, లైక్, కామెంట్ ఇంకా సబ్‌స్క్రైబ్ అయితే తప్పనిసరిగా చేయండి.